హైదరాబాద్ కోటిలోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. బీఆర్టీయూ ఆధ్వర్యంలో వేలాది మంది డిఎంఈ ఆఫీస్ ముందు బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లపై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు ఉదయం ఏదైతే కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద కోటిలోని అటు ఆందోళన కార్యక్రమానికి దిగినటువంటి ఆశా వర్కర్లు ఏదైతే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు వారిని పలు పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోటి వద్ద ఆశా వర్కర్లు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క వేతనాన్ని 18,000కు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. దాంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పిస్తాము, హెల్త్ కార్డ్స్ ఇస్తాము, ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోగా కనీసం వారితో మాట్లాడడానికి కూడా ప్రభుత్వ పెద్దలు ఇష్టపడడం లేదనే ఉద్దేశంతో కూడా వారి రోజు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ సందర్భంగా పోలీసులు పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే పలువురికి గాయాలు కావడం జరిగింది. ఇదే పరిస్థితిలో ఆశా నాయకురాలు ఎవరైతే సంతోషిని ఉన్నారో వారు స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ప్రజెంట్ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ ఉస్మానియా ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయ్యి 2 గంటలకు పైగా కావస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా స్పృహలో లేకపోవడం, దాంతో పాటుగా ఆమె కండిషన్ కూడా కొంత విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వైద్యులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా వారు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోగా ఆశా వర్కర్ల పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఆశాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు అటు ఉస్మానియా ఆసుపత్రికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. అయితే వంశీ, తెలంగాణ ఏర్పడే ముందుకు ఆశా వర్కర్ల జీతం కేవలం 1,500 రూపాయలు మాత్రమే ఉండే. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 10,000 రూపాయలు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ జీతం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వస్తే మేము 18,000 జీతం ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కానీ ఇప్పటికీ ఆశా వర్కర్ల మీద ఎలాంటి స్పందన లేదు. దీనికి సంబంధించి డిఎంఈ ఆఫీసు ముట్టడించినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి నెక్స్ట్ ఆశా వర్కర్ల కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏమంటున్నారు? ఏదైతే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ 18,000 వరకు తాము జీతాలు వేతనం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ జీతం ఇవ్వకపోగా, పెంచకపోగా వారిపైన వెట్టి చాకరీకి పాల్పడుతుందని కూడా ఆశాలు చెప్తా ఉన్నారు. కేవలం ఎన్నికల స్టంట్ గా మాత్రమే వారి యొక్క వేతనాలను, వారి యొక్క ఎమోషన్స్ మీద అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుందనేది మాత్రం చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకనంటే ఉద్యోగ భద్రత కల్పిస్తాము, పలు హామీలను, కేవలం ఇది ఒకటే కాదు, దాదాపుగా 9-10 అంశాల పైన వారికి హామీలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వారిని కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వారి జీతం కేవలం 1,500 రూపాయలు మాత్రమే. కానీ అటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 9,500కు పైగా కూడా వేతనాన్ని పెంచడంతో పాటుగా ఆశాల సంఖ్య కూడా కొంత పెంచి వారి పైన పనిభారం ఎక్కువగా పెరగకుండా చూసేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటుగా అనేక హామీలను కూడా వారికి నెరవేర్చడం జరిగింది. కానీ అధికారమే లక్ష్యంగా అటు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికలకు ముందు హామీలను వేతనం 18,000కు పెంచుతాము, దాంతో పాటు ఇతర హామీలకు సంబంధించి కూడా అనేక విషయాలను అమలు పరుస్తామని హామీలు ఇచ్చి కేవలం 3 నెలల్లోనే అమలు పరుస్తామని చెప్పి అటు ఆశాలను ఒక రకంగా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇదే విషయం పైన గత ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆశాలు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఆనాడు ఏదైతే 2 నెలల్లో మీ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలప్పుడు ఇప్పటి వరకు కూడా కనీసం వారిని కలవడానికి కూడా ప్రభుత్వ పెద్దలు ఇష్టపడకపోవడంతో పాటుగా అనేక నాంచివేత దాటవేత ధోరణి చేయడంతో కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. వంశీ, నెక్స్ట్ వాళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ ధర్నా చేయబోతున్నారా? ఆందోళన ఎలా ఉండే అవకాశం ఉంది, ఏమంటున్నారు? ఖచ్చితంగా ఆశాలు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం తమ ఆందోళన మాత్రం తీవ్రతరమే చేస్తాం. మరొక అంశం ఏంటంటే ప్రజెంట్ ఆశా నాయకురాలు ఎవరైతే ఉన్నారో సంతోషిని ప్రజెంట్ సీరియస్ ఉంది కండిషన్. ఆమె కండిషన్ చూస్తే మాత్రం ఆమె గనక ఏమనైతే మాత్రం ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా తగిన మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా
ఆశాలు ఏదైతే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వారికి ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వారిపైన దాడులు చేయడాన్ని మాత్రం వారు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.